రోజు డబ్బు గట్టిగా అడుగు. వాళ్ళు అనవసరంగా రెచ్చిపోతున్నారు. అనుభవిస్తారు గురుజీ. మనకి చాలా రోజులుగా చేయి చెంచలాడుతుంటే చేప అదే వచ్చి వల్ల చిక్కింది. చంద్ర నేను రెడీ, కానీ రెండింతలు డబ్బు కావాలి. అలా అయితే ఒప్పుకుంటాను. చాలా ఖర్చులున్నాయి కదా. ఏంటండి మొత్తానికి అందరూ ఒప్పందానికి వచ్చారు. ఇక రాసే నువ్వు మళ్ళీ బరిలోకి దిగితే జనాలు కేరింతలు కొడతారు. ఏం సింహాచలం, మేము ఇన్ని ఆటలు ఆడితే గానీ వేటపులు ఒప్పుకోడే. వేటపులే రోజుని కొట్టేస్తాడు మా సమర. గురుగారు ఎదురు చూస్తూ ఉంటా వీడితో పందానికి. జింక పిల్లల చెంగు చెంగున దూకే నా మేనల్లుండి ఎలా కొట్టి పడేశారు చూడండి. దీనికంతటికి కారణం ఆ రంగయ్యోరే. ఇవాళ వీడు రోజుతో పోటీ పడలేని పరిస్థితి ఏర్పడింది. ఈ రోజు రాత్రికల్లా ఆడిని మట్టు పెట్టకపోతే చూడు, నువ్వేదైనా తేడా చేసి జీవితాంతం నీ పరంపరకు ఆడకుండా చేశావు. ఆ సమరాగాడు రోజుతో ఆడికి గెలవలేడు. నువ్వు దయచేసి తొందరపడకు, అర్థమైందా?